మనందరం చాలాసార్లు వింటూనే ఉంటాం, పోలీసులు వచ్చి పేకాట ఆడే వాళ్ళని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారని. అలాగే చాలాసార్లు న్యూస్ పేపర్స్లో చదువుతూనే ఉంటాం, కొందరు క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్స్ని అరెస్ట్ చేశారని. ఈ ట్రెండ్ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల్లో కూడా వచ్చేసింది. క్రికెట్లో లాగా ప్రతి బాల్కు ప్రతి మ్యాచ్కు ఒక పందెం కట్టినట్టు ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు గెలుస్తాడు, ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది, ఇలా ప్రతి టాపిక్ పై కాయ్ రాజా కాయ్ అంటూ పందెం రాయళ్ళు లక్షలు పనంగా పెడుతున్నారు. అయితే బెట్టింగ్ చేయడం, జూదం ఆడడం ఇల్లీగల్. కానీ మీరు గోవా వెళ్ళి అక్కడ కెసినోస్లో ఓపెన్గా బెట్టింగ్ చేయొచ్చు. అలాగే హార్స్ రేసింగ్లో పందెం కాయొచ్చు. ఇప్పుడు ఓపెన్గా ఆన్లైన్లో రమ్మీ ఆడడం, Dream11 యాప్లో క్రికెట్ బెట్టింగ్ ప్లేయింగ్ చేయండి అంటూ సెలబ్రిటీస్ యాడ్స్ కూడా చేస్తున్నారు. మరి నలుగురు కూర్చుని పేకాట ఆడితే నేరం, పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ మరోవైపు సెలబ్రిటీస్ ఎండోర్స్ చేసే లీగల్ బెట్టింగ్ యాప్లకు పర్మిషన్ ఉంది. ఇది ఎలా సాధ్యం? అసలు ఇండియాలో బెట్టింగ్ లీగల్ ఆర్ ఇల్లీగల్? మన దేశం చట్టాలు ఏం చెబుతున్నాయి? ఇవాల్టి వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. భారతదేశంలో జూదం అనేది పురాతన కాలం నుంచి ఉంది. కానీ జూదంపై మహాభారతం నాటి నుంచి ఒక నెగిటివిటీ ఉంది. కట్ చేస్తే ఇండియాలో 16th సెంచరీలో మొఘల్ చక్రవర్తి అక్బర్ కోళ్ల పందాలను బాగా ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత బ్రిటిషర్స్ 1777లో హార్స్ రేసింగ్, క్రికెట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ నుంచే మన దేశంలో బెట్టింగ్ కిక్ స్టార్ట్ అయింది. ఇది చూసిన బ్రిటిషర్స్ గ్యాంబ్లింగ్ హౌసెస్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ గ్యాంబ్లింగ్ డెన్స్, క్లబ్స్లో డబ్బున్న వాళ్ళు ఒకచోట కూర్చుని పేకాట ఆడేవారు. కానీ ఈ గ్యాంబ్లింగ్ డెన్స్లో పేకాట ఆడేవారి మధ్య రోజు గొడవలు ఎక్కువగా జరిగేవి. ఇదంతా బ్రిటిష్ గవర్నమెంట్కు తలనొప్పిగా మారడంతో బ్రిటిషర్స్ ద పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 చట్టం తీసుకొచ్చారు. ఈ 1867 చట్టమే ఇప్పటికీ మన ఇండియాలో అమల్లో ఉంది. ఈ చట్టంలోని లొసుగులే మన దేశంలో ప్రజలను జూదానికి బానిసలుగా చేస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం గ్యాంబ్లింగ్ హౌసెస్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. 1867 గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం జంతువులను హింసించే కోడి పందాలు లాంటి గేమ్స్ పై కూడా బ్యాన్ ఉంది. ఇక్కడ ఈ చట్టం కోసం ఒక స్పెసిఫిక్ విషయం చెప్పుకోవాలి. సెక్షన్ 12 ప్రకారం ఏదైనా స్కిల్ ఉన్న గేమ్ పై గ్యాంబ్లింగ్ చేయొచ్చు. సెక్షన్ 18 ప్రకారం అలాగే ఎటువంటి స్కిల్ అవసరం లేకుండా గేమ్ ఆఫ్ ఛాన్స్ అయితే అది పూర్తిగా ఇల్లీగల్ అవుతుంది. కేర్ఫుల్గా వినండి, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ చట్టంలో ఏది గేమ్ ఆఫ్ స్కిల్, ఏది గేమ్ ఆఫ్ ఛాన్స్ ఇంతవరకు డిఫైన్ చేయలేదు. అందుకే ఈ చట్టం వచ్చిన లాటరీ, హార్స్ రేసింగ్ ప్యారలల్గా రన్ అవుతూ వచ్చాయి. అలాగే 1947లో ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చాక కూడా మన రాజ్యాంగంలో బ్రిటిషర్స్ చేసిన అదే 1867 చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకుని చిన్న చేంజ్ చేశారంతే. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్ ప్రకారం 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ని ఫాలో కావాలా లేదా అనేది స్టేట్ గవర్నమెంట్స్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో కొన్ని స్టేట్స్ ఈ చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేస్తుంటే మరికొన్ని స్టేట్స్ ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసుకున్నాయి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొంతమంది కాంపిటీషన్ గేమ్స్ అంటే చెస్ పేరుతో క్లబ్స్లో బెట్టింగ్ జరిగేది. ఇది కూడా ఇల్లీగల్ అని కొంతమంది కేసు వేశారు. అప్పుడు ఇండియాలో ది ప్రైజ్ కాంపిటీషన్స్ యాక్ట్ 1955 తీసుకొచ్చారు. దీన్ని ఉపయోగించుకుని ఆర్ఎండి చాంబర్ బగువాలా అనే వ్యక్తి ప్లేయింగ్ కార్డ్స్ గేమ్ ఆడిస్తూ క్లబ్స్లో గ్యాంబ్లింగ్ చేయబడ్డాడు. చామేర్ బగువాలా ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ చేస్తున్నాడని కోర్టులో కొంతమంది కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసులో గేమ్ ఆఫ్ ఛాన్స్ వర్సెస్ గేమ్ ఆఫ్ స్కిల్ పై కొంత డిఫైన్ చేసింది. సో గేమ్ ఆఫ్ స్కిల్లో మెంటల్ ఎబిలిటీ, స్ట్రాటజీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ గేమ్ ఆడుతూ ఒక ప్లేయర్ తన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెస్. అదే గేమ్ ఆఫ్ ఛాన్స్లో లక్, ర్యాండమ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ గేమ్లో ఎవరి కంట్రోల్ ఉండదు. ఆర్ఎండి చామేర్ బగువాలా ప్లేయింగ్ కార్డ్స్ రమ్మీ గేమ్ కండక్ట్ చేస్తున్నాడని, కార్డ్స్ రమ్మీ గేమ్లో మెంటల్ ఎబిలిటీ అంటే ఏ నంబర్ కార్డ్, ఏ సింబల్ కార్డ్ ఎప్పుడు తీసుకోవాలో, ఎప్పుడు డిస్కార్డ్ చేయాలో ఆలోచించాలి. అందుకే కార్డ్స్లో రమ్మీ లాంటి మెంటల్ ఎబిలిటీ అవసరమయ్యే గేమ్స్కు అనుమతి ఉంది. బట్ ఈ గేమ్స్ కూడా పబ్లిక్ ప్లేసెస్లో ఆడకూడదు. ఈ చామేర్ బగువాలా కేసు దేశంలో ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసింది. ఆ తర్వాత నుంచి కోర్టులో ఏ గ్యాంబ్లింగ్ కేసు వచ్చినా గేమ్ ఆఫ్ స్కిల్ వర్సెస్ గేమ్ ఆఫ్ ఛాన్స్ ఆధారంగానే కోర్టు తీర్పునిస్తుంది. ఇక నెక్స్ట్ కెసినోస్ కోసం ప్రత్యేకంగా గోవా, సిక్కిం యూనియన్ టెరిటరీ డమన్ అండ్ డయ్యూ యాక్ట్ 1976 యాక్ట్ ఉంది. ఈ చట్టం ప్రకారం గోవా, సిక్కిం యూనియన్ టెరిటరీ డమన్ అండ్ డయ్యూ ప్రాంతాల్లో మాత్రమే క్యాసినోస్కు అనుమతి ఉంది. ఈ ప్రదేశాల్లో ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తారు కాబట్టి అక్కడ క్యాసినో గ్యాంబ్లింగ్కు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత మెడ్రాస్ రేస్ క్లబ్ పై 1996లో ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ కేసు వచ్చినప్పుడు హార్స్ రేసింగ్ కూడా గేమ్ ఆఫ్ స్కిల్ అని, ఇందులో గుర్రాలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారని, పైగా స్కిల్ ఉన్న జాకీ హార్స్ రైడింగ్ చేస్తాడు కాబట్టి ఇది గేమ్ ఆఫ్ స్కిల్ అని కోర్టులో ప్రూవ్ అయింది. అందుకే హార్స్ రేసింగ్ గ్యాంబ్లింగ్కు అనుమతి ఉంది.
ఇదంతా ఓ పక్క జరుగుతుంటే లాటరీ బిజినెస్ గేమ్స్ పై కూడా చర్చ జరిగింది. చాలా ప్రైవేట్ కంపెనీస్ ప్రజల నుంచి డబ్బులు తీసుకుని బోర్డు తిప్పేయడంతో గవర్నమెంట్ లాటరీస్ రెగ్యులేషన్ యాక్ట్ 1998 తీసుకొచ్చారు. కానీ ఇండియాలోని 13 స్టేట్స్లో లాటరీని బ్యాన్ చేశారు. పైగా కొన్ని లాటరీస్ అయితే గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లాటరీస్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అయినప్పటికీ ఇందులో కేవలం లక్ ఫ్యాక్టర్ ఉంటుంది. అయినా గవర్నమెంట్ లాటరీస్కు పర్మిషన్ ఇచ్చింది. అండ్ ఇక ఫైనల్గా క్రికెట్ బెట్టింగ్, ఎలక్షన్ బెట్టింగ్, ఈ రెండూ కూడా చట్ట వ్యతిరేకమే. అయితే లైసెన్స్ తీసుకుని ఆన్లైన్ బెట్టింగ్ బిజినెస్ చేయొచ్చు. ఆన్లైన్ బెట్టింగ్ నిజానికి 2000 ఇయర్లో స్టార్ట్ అయింది. 2001లో ESPN, స్టార్ స్పోర్ట్స్ కలిసి సూపర్ సెలెక్టర్ ఫ్యాంటసీ గేమ్ని లాంచ్ చేశాయి. అయితే ఈ టైంలో ఇండియాలో పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో లేకపోవడంతో ఈ గేమ్ ఆర్గనైజర్స్కు భారీగా నష్టాలు వచ్చాయి. కంపెనీ కూడా క్లోజ్ అయిపోయింది. కానీ 4 ఇయర్స్ తర్వాత 2007లో అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగి వచ్చిన హర్ష్ జైన్ అమెరికాలో తను చూసిన ఫ్యాంటసీ గేమ్ బిజినెస్ Dream11 ఇండియాలో లాంచ్ చేశాడు. ఎందుకంటే 2008లో IPL స్టార్ట్ కావడం, ఇంటర్నెట్ యూజర్స్ పెరిగిపోవడం Dream11 యాప్కు బాగా కలిసి వచ్చింది. ఈ ఫ్యాంటసీ యాప్స్ వల్ల ప్రభుత్వానికి విపరీతమైన లాభం వస్తుంది. ఫ్యాంటసీ క్రికెట్ యాప్స్ బిజినెస్ మోడల్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 మంది కలిసి ఈ Dream11 గేమ్ ఆడితే ఇందులో ఒక్కొక్కరు ₹100 బెట్ వేస్తారు. సో టోటల్ గెలిచిన వారికి 500 రావాలి. కానీ ఇక్కడ అలా జరగదు. ఎందుకంటే ముందుగా ఈ 500లో 28% GST ఉంటుంది. ఆ తర్వాత ఫ్యాంటసీ యాప్ ఓనర్ యావరేజ్గా 20% ఛార్జ్ చేస్తాడు. అంతటితో అయిపోలేదు. ఆ వచ్చిన అమౌంట్పై గవర్నమెంట్కు 30% TDS కూడా చెల్లించాలి. ఇక చివరగా విన్నర్ చేతికి వచ్చేది ₹201. ఇందులో అతని ₹100 తీసేస్తే ₹101 ప్రాఫిట్ అన్నమాట. ఇప్పుడు చెప్పిన ఫిగర్ జస్ట్ అండర్స్టాండింగ్ కోసమే. నిజానికి ఈ ఫిగర్స్ వేల కోట్లలో ఉంటాయి. హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్పై దాదాపు 1500 కోట్ల లీగల్, ఇల్లీగల్ బెట్టింగ్ జరుగుతోంది. ఇండియాలో క్రికెట్ బెట్టింగ్ మార్కెట్ విలువ 10 లక్షల కోట్లు. ఇయర్ 2022లో Dream11 లాంటి ఫ్యాంటసీ గేమ్ యాప్స్ రెవెన్యూ ఎంతో తెలుసా? 6800 కోట్లు. ఈ ఫిగర్ 2027 కల్లా 25,240 crores చేరుకుంటుందని బిజినెస్ అనలిస్ట్ ఎస్టిమేట్ చేస్తున్నారు. కేవలం ఫ్యాంటసీ గేమ్ యాప్స్ ద్వారా ఒక్కో క్రికెట్ మ్యాచ్పై ప్రభుత్వానికి 33.28 కోట్లు, యాప్ ఓనర్స్కు 10.58 కోట్ల రెవెన్యూ వస్తోంది. IPL, వరల్డ్ కప్, ఇంగ్లాండ్ ప్రీమియర్ లీగ్, హాకీ మ్యాచెస్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్, ఇలా అన్ని ఈవెంట్స్పై బెట్టింగ్ యాప్స్ ద్వారా చెప్పలేనంత డబ్బు ఈ యాప్ ఓనర్స్కు, స్టేట్ గవర్నమెంట్స్కు, సెంట్రల్ గవర్నమెంట్కు, BCCIకు, ఈ యాప్స్ను ఎండోర్స్ చేసే క్రికెట్ సెలబ్రిటీస్కు వస్తుంది. మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మనందరి జేబుల నుంచి, మీ కష్టార్జితం నుంచి, మీ తల్లిదండ్రుల కష్టార్జితం నుంచి. బైజూస్ లాంటి ఎడ్టెక్ కంపెనీలు ఒకవైపు దివాలా తీస్తుంటే ఈ బెట్టింగ్ యాప్ కంపెనీస్ మాత్రం యూనికార్న్స్గా మారుతున్నాయి. మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తామని ఆశలు చూపించి ఈ కంపెనీలు వేల కోట్లు సంపాదించుకుంటున్నాయి. పోనీ బెట్టింగ్ చేసేవారంతా నిజంగా కోటీశ్వరులు అయిపోతున్నారా అంటే అది ఇంపాసిబుల్. ఎవరో రేర్ కేసులో ఒకరు విన్నర్ అవుతారు. ఆ కోట్లలో ఒకరిని చూసి మిగతా వారంతా నిజంగా ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా కోట్లు సంపాదించుకోవచ్చని పందెం కాస్తారు. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లో ఈ ఫ్యాంటసీ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ విన్నింగ్ ప్రాబిలిటీ చెప్పాలంటే ఒక్క మ్యాచ్లో మీరు గెలిచే ఛాన్స్ 0.0000667%. సో చాలామంది బెట్టింగ్ చేసేవాళ్ళు తమ విన్నింగ్ ఛాన్సెస్ పెంచుకోవడానికి ఎక్కువ టీమ్స్ కొంటారు. కానీ అలా చేస్తే మీ విన్నింగ్ ఛాన్సెస్ ఇంకా తగ్గుతాయి. ఎందుకంటే మీరు మీ ఫ్రెండ్స్ మీ ఊరి మొత్తం చేత టీమ్స్ కొనిపించి 1,00,000 టీమ్స్ ఏర్పాటు చేసుకుని ఆడినా స్టిల్ మీ విన్నింగ్ ఛాన్సెస్ జీరోగానే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే దేశ ప్రధానమంత్రిగా ఎన్నికల్లో గెలవడం ఈజీ ఏమో, కానీ ఈ బెట్టింగ్ యాప్స్లో గెలవడం నిజంగా చాలా కష్టం. ఇది గేమ్ ఆఫ్ స్కిల్ అని చెబుతున్నారు కదా, నిజంగానే రియల్ లైఫ్ క్రికెటర్స్ వచ్చి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడినా వాళ్ళు కూడా గెలవలేరు. లేకపోతే రిటైర్ అయిన క్రికెటర్స్ అంతా తమకున్న ఎక్స్పీరియన్స్తో గేమ్ ఆడి ఈజీగా కోట్లు సంపాదించుకుంటారు. కానీ ఇలా కామెంటేటర్లుగా ఎందుకు పనిచేస్తారు? ఈ ఆన్లైన్ బెట్టింగ్స్లో కేవలం ₹10, ₹20, ₹40 పెట్టి ఆడుతూ సామాన్యులు వేలల్లో నష్టపోతున్నారు. సామాన్యులే కాదు, ఆర్మీ అఫీషియల్స్ కూడా ఈ క్రికెట్ బెట్టింగ్ ఎడిక్షన్ వల్ల 20 లక్షలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ బెట్టింగ్ ఎడిక్షన్ ఒక విషియస్ సర్కిల్. గెలిచినవాడు ఇంకా గెలవాలని, పోగొట్టుకున్నవాడు తిరిగి సంపాదించాలని ఆడుతూనే ఉంటారు. ఈ గేమ్ ఎడిక్షన్ విక్టిమ్స్లో స్కూల్ పిల్లలు కూడా ఉన్నారంటే ఇది ఎంత సీరియస్ ప్రాబ్లంగా మనమంతా ఆలోచించాలి. ప్రస్తుతం ఇండియాలో మొత్తం 300 ఫ్యాంటసీ స్పోర్ట్ యాప్స్ ఉండగా వాటిలో యాక్టివ్గా 18 crore యూజర్స్ ఉన్నారు.
2027 వరకు ఈ సంఖ్య 50 కోట్లు చేరుకుంటుందని అంచనా. ఈ ఫ్యాంటసీ బెట్టింగ్ యాప్స్ తీసేయాలని మన ప్రభుత్వాలు ఎప్పుడూ కోరవు. ఎందుకంటే వీటి ద్వారా కోట్ల సంపాదన ఉండడంతో పాటు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. మన ఇండియన్ కోర్ట్స్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ పైన ఎన్నిసార్లు కేసులు వేసినా వీళ్ళకు ఎగనెస్ట్గా ఇటువంటి వర్డిక్స్ రావు. పార్లమెంట్లో ఈ బెట్టింగ్ యాప్స్పై బ్యాన్ విధించాలని కొత్తగా చట్టాలు తీసుకురావడం అటుంచితే అసలు ఎవరూ మాట్లాడట్లేదు. అండ్ లాస్ట్ 3 yearsలో కేవలం ఒక్క తమిళనాడులోనే 40 మంది ఆన్లైన్ బెట్టింగ్లో భారీగా డబ్బులు పోగొట్టుకుని అప్పుల బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ పబ్లిష్ చేసే జర్నల్ డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టిక్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ రిపోర్ట్ ప్రకారం గ్యాంబ్లింగ్ ఎడిక్షన్ని లిక్కర్ ఎడిక్షన్తో కంపేర్ చేశారు. ఈ గ్యాంబ్లింగ్ ఎడిక్షన్ ఉన్నవారి మెదడులో ఇంపల్సెస్ అంటే ఆవేశం లాంటి ఎమోషన్ని కంట్రోల్ చేసే భాగం పనిచేయదు. ఇలాంటి వారిని త్వరగా ఫూల్ చేయొచ్చని మెంటల్ సైన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ గోల్ని పక్కన పెడితే ఇది పక్కా గ్యాంబ్లింగ్ అని చెప్పొచ్చు. దీనివల్ల నష్టాలే తప్ప ఎవరికీ ప్రయోజనాలు ఉండవు. జూదం ఆడి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్న కేసెస్ మన చుట్టుపక్కల చాలా చూస్తాం. సో ఫైనలీ గ్యాంబ్లింగ్ ఈజ్ అన్ ఎడిక్షన్. దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంది. దీనికోసం మంచి సైకియాట్రిస్ట్ని కలవండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్.